ఇక ప్రభుత్వం అందించే రుణాలతో స్వయం ఉపాధి పొందవచ్చని ఆశపడే నిరుద్యోగులు యువకులకు నిరాశ ఎదురైంది. రాజీవ్ యువ వికాసం రుణాలతో లబ్ధి పొందవచ్చన్న ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చింది. రుణాల కోసం ఏడాదిగా ఎదురు చూస్తూ నిరుద్యోగులు యువకుల కళ్ళు కాయలు కాచాయి. రేవంత్ ప్రభుత్వం మార్చి 2025లో ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం ఆరంభ సూరత్వంగా మిగిలింది. ఏడాది గడిచినా నేటికి పథక అమలు ప్రశ్నార్థకంగానే నిలిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 కోట్ల బడ్జెట్తో రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించింది. 6 గ్యారంటీల్లో భాగంగా ఉన్న ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పథకంలో భాగంగా 3 లక్షల వరకు ఆర్థిక సాయం, రాయితీ రుణాల్ని అందించే విధంగా మార్గదర్శకాలను సిద్ధం చేశారు. 3 కేటగిరీల్లో 60 నుంచి 90% వరకు సబ్సిడీ అందించి యువకులకు బాసటగా నిలుస్తామని ఉదరగొట్టారు. అంతేకాకుండా ఈ పథకంలో భాగంగా మైనారిటీ యువత కోసం ఈ స్కూటర్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ పథకాన్ని రుణ సబ్సిడీ ఆధారం చేసుకుని 3 కేటగిరీలుగా వర్గీకరించారు. మొదటి కేటగిరీలో భాగంగా ₹1,00,000 వరకు రుణాలపై 80% సబ్సిడీ అందించారని, బలహీన వర్గాలకు ₹1,00,000 వరకు రుణాలపై 90% సబ్సిడీ ఇవ్వనున్నట్లు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రెండో కేటగిరీలో ₹2,00,000 వరకు రుణాలపై 70% సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. చివరి కేటగిరీలో 3 లక్షల వరకు రుణాలపై 60% సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించింది. పథకం అమలు కోసం 2025 మార్చి 15న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 31 వరకు దరఖాస్తులు పరిశీలన చేసి జూన్ 2న ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పారు. సివిల్ స్కోర్, రేషన్ కార్డు లేకున్నా రుణాలు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ అనంతరం సివిల్ స్కోర్ తనిఖీ చేసినట్లు దరఖాస్తుదారులకు బ్యాంకుల నుంచి మెసేజ్లు వెళ్లాయి. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకి భరోసాగా నిరుద్యోగుల రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చారు. రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ పెడితే ఆ స్కీమ్లో 60 నుంచి 62 పెట్టారు. దాంట్లో ఏం పెట్టారు? సిమెంటు బత్తాలకు సంబంధించింది, మంగళ షాపులకు సంబంధించినవి, లేకపోతే పౌల్ట్రీలకు సంబంధించినవి, ఇట్లాంటి రకరకాల అంశాలు పెట్టారు. కానీ తెలంగాణ యువతకి నిరుద్యోగులకి ఉపయోగపడే అంశాలు ఏం పెట్టారు? ఒక జావా పైథాన్ కోర్సులు నేర్చుకోవడానికి కోర్సులు పెట్టవచ్చు, లేకపోతే రకరకాల సబ్జెక్టులు పెంచుకునే టెక్నాలజీ సంబంధించిన అంశాలు పెట్టవచ్చు, స్టార్టప్ కంపెనీలు పెట్టవచ్చు. అట్లాంటివి పెట్టకుండా ఇదే వెట్టి చాకిరీ విధానానికి నాంది పలికింది నువ్వు కాదా అని నేను రేవంత్ రెడ్డి గారిని స్ఫూర్తికి ప్రశ్నిస్తున్నా. అదే అంశం మీద రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో లేచి జూన్ 2వ తారీఖు కల్లా 3 విడతల్లో, అంటే ఫస్ట్ 5 లక్షలే, తర్వాత 4 లక్షలే, తర్వాత 2 లక్షలే, తర్వాత ₹1,00,000, తర్వాత 50,000 ఇట్లా రకరకాల వాళ్ళకి జూన్ 2వ తారీఖు లేకపోతే మధ్యలో కొన్ని డేట్లు పెట్టి రిలీజ్ చేస్తామని చెప్పిన బట్టి విక్రమార్క గారిని నేను అడుగుతున్నా. సంవత్సరం కాలం సమయం అయిపోయింది, ఏమైపోయింది రాజీవ్ అవకాశం అని నేను అడుగుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను తక్షణమే ఒక డిమాండ్ చేస్తున్నా. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఒక కమిషన్ని ఏర్పాటు చేయండి. వారి సమస్యలను పరిష్కరించే విధంగా నిరుద్యోగులతో మాట్లాడండి, విద్యార్థులతో మాట్లాడండి. ఆహార నాణ్యతకు సంబంధించిన కమిషన్ను కూడా వేయండి. వేయకపోతే ఏదైతే నిరుద్యోగులు మీ ప్రభుత్వానికి నాంది అయ్యారో అదే నిరుద్యోగులు మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మరొకసారి నాందిగా నిలబడతారని తెలియజేస్తూ తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్న ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, అర్హులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 16.23 లక్షల అర్జీలు వచ్చాయి. ప్రభుత్వ వర్గాల లెక్కల ప్రకారం బీసీ, ఈబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ల పరిధిలో 34,719 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పరిధిలో 26,260 దరఖాస్తులు వచ్చాయి. ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పరిధిలో 3,248 మంది రుణాల కోసం అర్జీలు చేసుకున్నారు. మైనారిటీ శాఖ పరిధిలో 2,11,844 మంది రుణాల కోసం నమోదు చేసుకున్నారు. 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు యువ వికాసం పథకం మీద 6,000 కోట్లు రిలీజ్ చేశారు. 6,000 కోట్లు రిలీజ్ చేసి మరి అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు
మీరు అందరు అప్లికేషన్ చేసుకోరని చెప్పి జూన్ 2కి ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది. 6,000 కోట్లు ఎక్కడ పోయినాయి? 16 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. 16 లక్షల లబ్ధిదారులే 16 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. కానీ ఇప్పటి వరకు ఒక లబ్ధిదారికి అందింది లేదు. ఒక ఎస్టీకి అందింది లేదు, ఎస్సీకి అందింది లేదు, బీసీకి అందింది లేదు, మైనారిటీకి అందింది లేదు. యువ వికాసం పథకం మీరు మేనిఫెస్టోలు ఇచ్చినట్టు 16 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా ఒక లబ్ధిదారికి ₹1 అందింది లేదు. లంచాలు తీసుకున్నారు, సెక్రటరీ చుట్టూ తిరిగిరు అప్లికేషన్స్ పట్టుకొని, కానీ ₹1 కూడా ఒక లబ్ధిదారికి అందింది లేదు. ఏం చేసిరా అని చెప్పి అడుగుతున్నారు 6,000 కోట్లు. తక్షణమే దీని మీద మేము ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున మేము ప్రశ్నిస్తున్నాం. ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. దరఖాస్తు చేసుకున్న వారు జూన్ 2న రుణం తీసుకుని స్వయం ఉపాధి పొందాలని భావించారు. కానీ ప్రభుత్వం అర్హుల ఆశలపై నీళ్లు జల్లింది. కొన్ని విషయాల్లో స్పష్టత లేకపోవడంతో పథకం అమలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. లోతుగా విచారణ చేపట్టి లబ్ధిదారులను గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న అర్హులు, యువకులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకం ఆరంభ శూరత్వంగా మిగిలింది. మార్చి 15, 2025న 6,000 కోట్లతో దీన్ని ప్రారంభిస్తున్నట్లు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా దీనిపై అతిగతి లేకుండా పోయింది. దీంతో దరఖాస్తు చేసుకున్న 16 లక్షల మంది దీని రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో ఇటు నిరుద్యోగులు, దరఖాస్తుదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా దీనిపైన స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అక్రమ్, టీ న్యూస్, హైదరాబాద్.